హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మనకైతే ఇన్స్టాగ్రామ్లో కెరియర్ బై విక్రమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో మన ఛానల్ అయితే మీకు అమెజాన్కి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అండ్ జాబ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకైతే ఫాస్ట్గా నోటిఫికేషన్ రానికైతే ఛాన్స్ ఉంది. సో మీరు ఫాస్ట్గా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, రెగ్యులర్గా మిస్ కాకుండా. సో మీ అందరికీ తెలిసిందే, మనకి అమెజాన్ నుంచి వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి అయితే రీసెంట్ టైమ్స్లో బాగా బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది. సో బల్క్ హైరింగ్ అని ఉండడం వల్ల చాలామందికి లేట్ రెస్పాన్సెస్ అయితే వస్తున్నాయి. నాకు చాలామంది రీచ్ అవుట్ అవుతున్నారు. సో దానిలో గురించి ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే, మనకి ఎక్కువ మందిని తీసుకోవడం వల్ల సో వాళ్ళకి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది లేట్ వస్తుంది. సో లేట్గా మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది, లేట్గా ఎగ్జామ్ క్లియరెన్స్ మెయిల్స్, ఇంటర్వ్యూ మెయిల్స్ అనేవి కూడా లేట్గా షెడ్యూల్ అవుతున్నాయి. సో అందరైతే వెయిట్ చేయండి. సో వాళ్ళకైతే మీకు ప్రతిదీ రిజెక్షన్ మెయిల్ అయినా మెయిల్ వస్తుంది, క్లియర్ అయినా మెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూకి షెడ్యూల్ అయినా కూడా ప్రతిదీ మెయిల్ రూపంగానే వస్తుంది. సో క్లియరెన్స్ మెయిల్ రాకపోతే మీరు ఏమంటారు, ఎగ్జామ్ రిజెక్ట్ అయిందని అయితే అనుకోకండి. సో రిజెక్ట్ అయితే రిజెక్ట్ మెయిల్ అయితే కూడా వస్తుంది. సో మళ్ళీ మనకి నౌకర్లో చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అమెజాన్ నుంచి వెళ్ళి వన్ డే అంటే నిన్ననే మళ్ళీ ఓపెనింగ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేసినారు. సో ఎవరైతే ఒక 15-20 డేస్ బ్యాక్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారో, సో మళ్ళీ రోల్కి అయితే అప్లై చేసి సో ఎగ్జామ్ అటెంప్ట్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ రోల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి చాలానే వీడియోస్ ఉన్నాయి. సో మళ్ళీ ఏంటంటే, సో మళ్ళీ హైరింగ్ అనేది రెజ్యూమ్ అయింది కాబట్టి సో మళ్ళీ కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో చేసిన. సో ఇది వచ్చి చూసుకోవచ్చు, వన్ డేగానే పోస్ట్ అయింది అండ్ 0 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై అండ్ బెంగళూరు. సో ఈ అన్ని లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో వీడియోలో పూర్తిగా దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఇదంతా తెలిసిందే. సో మనకి ఓన్లీ మెయిన్ కీ పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ద సెంట్రల్ ఆపరేషన్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎన్ష్యూర్ ద పాజిటివ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద అమెజాన్ ఆపరేటర్స్, థర్డ్ పార్టీ కంపెనీస్, cross functional teams and deliver operational objectives by managing configurations in Amazon tools. So an ideal candidate should have to understand the requirements and be analyze the data and notice trends and able to drive customer experience without compromising on time. The candidate should have the basic understanding of logistics and should be able to communicate clearly in written and oral form. The trans operation specialist should be able to ideate the process improvements and should have the zeal to drive them to the conclusion. సో ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. సో మనకి ఈ లింక్ ఇస్తాను నేను, మీరు ఈ లింక్ ద్వారా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇదే లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ సో క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంది. సో అదంతా కూడా మీరు ఒకసారి ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. సో అండర్స్టాండ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ డైలీ ప్రొడక్షన్ గోల్స్, రివ్యూ అండ్ అప్డేట్ SOPs యాక్స్ రిక్వైర్డ్ అండ్ ఎట్ టైమ్స్ అసిస్ట్ విత్ ఎగ్జిక్యూషన్ డ్యూటీస్, ట్రైనింగ్ అసోసియేట్స్ అండ్ వెరిఫై SOP కంప్లైంట్స్, హ్యాండిల్ ఇన్కమింగ్ వర్క్ రిక్వెస్ట్ విత్ స్టాండర్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో SLAs అనేది ఉంటుంది. అండ్ ప్రొవైడ్ డైరెక్షన్ యూటిలైజింగ్ ఇండిపెండెంట్ జడ్జిమెంట్, కండక్ట్ రెగ్యులర్ ఆడిట్స్ అండ్ అసోసియేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ స్టాండర్డ్ వర్క్ అదరెన్స్, అసిస్టెంట్ షిఫ్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ షిఫ్ట్ మేనేజర్స్, వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. సో ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి ఇన్ టెక్నికల్ రీసెర్చ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇదంతా అవసరం లేదు. సో బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి ఉన్న డిగ్రీ ఉన్నా, బీటెక్ ఉన్నా సరిపోతుంది. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సెల్ అయితే ఉండాలి అండ్ SQL కూడా అడ్వాంటేజ్ వచ్చి ఉండాలి. సో మోర్ వర్క్ అనేది కూడా ఎక్సెల్ మీద ఉంటుంది, SQL ఉంటే అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ ప్రిఫర్డ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ IT ఆపరేషన్స్, కాల్, కమాండ్ సెంటర్ ఎన్విరాన్మెంట్, ability to pull data from numerous databases like using Excel, Access SQL. సో ఇదంతా కూడా మనకి తెలిసి ఉండాలి ముందే. సో మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దీనికి వచ్చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలనుకుంటే ప్యాకేజ్, బట్ దీనికి వచ్చేసి 3.5 to 4.5 lakhs అయితే శాలరీ అనేది ఉంటుంది. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో సేమ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో మన ఎక్స్పీరియన్స్ అండ్ మన పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ స్కోర్ బట్టి కూడా మన ప్యాకేజ్ అయితే డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా మంది అడిగినారు ఎప్పుడు రిజ్యూమ్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని. సో ఈరోజు అయితే అప్డేట్ వచ్చింది. సో నేనైతే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేసిన. సో ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో అందరూ అప్లై చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్. కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.